చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై వేటు వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలన్నారు. పరిశుభ్ర వాతావరణంలో ఆహారం అందించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యార్థులకు ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొంతకాలంగా రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టల్స్లో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. నిన్న హైకోర్టు సైతం సీరియస్ అయింది. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏం చేస్తోందంటూ ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఫైర్ అయ్యారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై వేటు వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలన్నారు. పరిశుభ్ర వాతావరణంలో ఆహారం అందించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యార్థులకు ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారాయన. కొంతకాలంగా రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టల్స్లో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. నిన్న హైకోర్టు సైతం ఈ అంశంపై సీరియస్ అయింది. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏం చేస్తోందంటూ ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఫైర్ అయ్యారు.